గుజరాత్లో ఏపీ బృందం నారాయణ బృందం పర్యటన కొనసాగుతోంది. తొలి రోజు ఏక్తా నగర్లో మంత్రి అధికారులు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని సందర్శించారు. పటేల్ విగ్రహ నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతికత, మెటీరియల్, ఇతర అంశాలను నిర్మాణ సంస్థ ప్రతినిధులు, గుజరాత్ అధికారులు వివరించారు. మధ్యాహ్నం అహ్మదాబాద్ శివార్లోని గిఫ్ట్ సిటీని సందర్శించారు. గుజరాత్లో ఇంటర్నేషనల్ ఎకనామిక్ సిటీగా సెస్ కంపెనీలతో పాటు 860 ఎకరాల్లో గిఫ్ట్ సిటీ ఉండగా అమరావతి నిర్మాణంలో భాగంగా అధికారులతో కలిసి మంత్రి నారాయణ గుజరాత్లో పర్యటిస్తున్నారు. ఏపీ రాజధానిలో నిర్మించే భారీ విగ్రహాల కోసం మంత్రి, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, ఏడీసీ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు పటేల్ విగ్రహ నిర్మాణాన్ని అధ్యయనం చేశారు. గుజరాత్లో ఏపీ మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతోంది. తొలి రోజు ఏక్తా నగర్లో మంత్రి అధికారులు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని సందర్శించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమంత్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ హేమంత్, చెప్పండి. పటేల్ విగ్రహ నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతికత, అలాగే మెటీరియల్ తదితర వాటిని కూడా అధికారులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ వాళ్ళ షెడ్యూల్ ఏంటి, దానికి సంబంధించిన అప్డేట్? భారతి, ఏదైతే రాజధాని నిర్మాణంలో భాగంగా ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నటువంటి మంత్రి నారాయణ బృందం 2 రోజుల పర్యటనతో నిన్న గుజరాత్ వెళ్ళింది. ఈ రోజు 2వ రోజు అయితే ఈ మంత్రి బృందం నారాయణ బృందం అయితే 2వ రోజు గుజరాత్ లో పర్యటిస్తుంది. నిన్న మొదటి రోజు ఏదైతే అహ్మదాబాద్ అలాగే ఏక్తా నగరంలో పర్యటించారు. నిన్న ఉదయం అహ్మదాబాద్ లోని మంత్రి బృందానికి అయితే గుజరాత్ అధికారులు అయితే స్వాగతం పలకడం జరిగింది. అహ్మదాబాద్ నుంచి బస్సులో ఏక్తా నగర్ కు చేరుకొని అక్కడ ప్రపంచంలోనే అతి పెద్దదైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని దానికి అనుగుణంగా నిర్మించిన మరిన్ని కట్టడాలను అక్కడ పరిశీలించడం జరిగింది. ఏదైతే ప్రపంచంలోనే అతి పెద్దైనటువంటి విగ్రహమైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని వారు పరిశీలించడం జరిగింది. ఏదైతే 597 అడుగుల ఎత్తులో అతి భారీ విగ్రహం నిర్మాణంగా ఏ విధంగా చేపట్టారు, ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏ విధంగా చేపట్టడం జరిగింది, ఎలాంటి సాంకేతికతను ఉపయోగించారు, విగ్రహం తయారీలో ఎలాంటి నిర్మాణ సామాగ్రి ఉపయోగించారన్న విషయాలను అక్కడి అధికారులను అయితే అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే స్థానిక అధికారులతో పాటు పటేల్ విగ్రహ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో ఎల్ఎన్టీ ప్రతినిధులతో కూడా వీరు మంత్రి బృందం అయితే భేటీ అయ్యారు. దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో దానికి పూర్తి అధికారులు, అక్కడ స్థానిక అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి సమాచారాన్ని మంత్రి బృందానికి వివరించడం జరిగింది. అలాగే అనంతరం ఏదైతే నర్మదా ఒడ్డున ఈ విగ్రహం ఏదైతే ఉందో ఈ విగ్రహం నిర్మాణం పైన అధ్యయనం ద్వారా అంటే అమరావతిలో పలు విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఓ కసరత్తు అయితే చేస్తుంది. దానిపైన స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఏదైతే ఈ పటేల్ విగ్రహాన్ని ఎలా నిర్మించారన్న దానిపైన పూర్తిగా కసరత్తు చేస్తోంది మంత్రి బృందం అయితే. అలాగే అంటే అమరావతిలో కూడా ఎన్టీఆర్ విగ్రహంతో పాటు పలువురి ప్రముఖుల భారీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం అయితే భావిస్తున్న తరుణంలో నిన్న ఏదైతే ఈ అహ్మదాబాద్ లో పర్యటన అయితే కొనసాగింది. దాన్ని టార్గెట్ గా చేసుకుని పూర్తి స్థాయిలో అక్కడ వారైతే పర్యటించడం జరిగింది. అక్కడ అంటే అహ్మదాబాద్ శివార్లోని గాంధీనగర్ జిల్లాలో ఉన్న గిఫ్ట్ సిటీని కూడా మంత్రి బృందం సందర్శించింది. ఏదైతే దేశంలోనే మొదటి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ గా దాదాపుగా 867 ఎకరాల విస్తీర్ణంలో గిఫ్ట్ సిటీ ఉంటుంది. ఇందులో అంటే సెజ్ తో పాటు ఇతర ఏవైతే సంస్థలు, అలాగే కంపెనీలు, బ్యాంకులు, అలాగే పలు సంస్థలు అక్కడ ఉన్నాయి. దీంతో పాటు జాతీయ రహదారులతో పాటు ఏదైతే మెట్రో సంబంధించి రైల్వే లైన్ అనుసంధానం చేశారు. మొత్తం మీద గిఫ్ట్ సిటీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా నిన్న కమాండ్ కంట్రోల్ ద్వారా
గుజరాత్ అధికారులు మంత్రి నారాయణ బృందానికి అయితే వివరించడం జరిగింది. పూర్తి స్థాయిలో నిన్న ఏదైతే మొత్తం మీద నిన్న అంతా అహ్మదాబాద్ లోనే గడిపారు. ఎక్కడెక్కడ అభివృద్ధి చేశారో అక్కడ వారు పర్యటించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ టనల్ సంబంధించి ఏదైతే యూటిలిటీ టనల్ సంబంధించి కూడా మంత్రి బృందం పరిశీలించడం జరిగింది. అలాగే అహ్మదాబాద్ లోని యూనివర్సిటీని కూడా సందర్శించడం జరిగింది. ఏదైతే పర్యావరణం దానికి సంబంధించిన సంబంధిత విభాగాల్లోని యూనివర్సిటీలోని వివిధ కోర్సులు అయితే అందిస్తుంది. దాన్ని కూడా వారు అక్కడ అధికారులు వివరించారు. ఏదైతే ముఖ్యంగా రాజధాని అమరావతికి సంబంధించి పర్యావరణ పరిరక్షణ తీసుకోవాల్సిన అంశాలపై కూడా యూనివర్సిటీ అధికారులతో మంత్రి నారాయణ బృందం అయితే చర్చించడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం అమరావతిని అంటే ఏదైతే ఇప్పటికే ప్రభుత్వం మొత్తం మీద పూర్తి స్థాయిలో బ్లూ గ్రీన్ సిటీగా నిర్మాణం చేపట్టాలని ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రూపొందించింది. దీనికి అనుగుణంగానే ఏదైతే మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగానే ఇక్కడ ఏమేం చర్యలు తీసుకోవాలి, అమరావతిలో నిర్మిస్తున్న ఈ బ్లూ గ్రీన్ సిటీకి ఏం చర్యలు తీసుకోవాలన్న దానిపై యూనివర్సిటీ అధికారులతో మంత్రి నారాయణ కూడా చర్చించడం జరిగింది. మొదట్లో అంటే ఏదైతే ఈ మొత్తం మీద అయితే గుజరాత్ పర్యటన మొత్తం మీద నిన్న సబర్మతి రివర్ ఫ్రంట్ ను కూడా సందర్శించడంతో ముగిసింది. ఈ రోజు రెండో రోజు పర్యటన అయితే కొనసాగుతుంది. ఈ రోజు ఏదైతే ఎక్కడైతే ఈ రోజు ఉదయం స్పోర్ట్స్ సిటీని పరిశీలించున్నారు. దానికి సంబంధించి అనంతరం మోడీ స్టేడియం ను కూడా పరిశీలించున్నారు. మొత్తం మీద మంత్రి వెంట సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, అలాగే అమరావతి అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ లక్ష్మీ పార్సారథి, అలాగే గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎండి శ్రీనివాసులు కూడా మంత్రి వెంట ఉన్నారు. మొత్తం మీద ఈ రెండో రోజు కూడా మంత్రి పర్యటన అయితే గుజరాత్ లో కొనసాగుతోంది భారతి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ హేమంత్.